లచ్చక్క ఓ లచ్చక్క ఓ ఏం చేస్తున్నావు? ఒకసారి బయటికి రా. వస్తుండు. ఏం చేస్తలేనే? ఏంది పొద్దుగల గిట్ల వచ్చినావు? చాయ్ తాగినవా? ఏమన్నా తిన్నావా? గీ ముచ్చటడుగా నీకేనా ఏ నన్ను పిలిచినావు? ఏ గుడికన్నా పోదాంపా. ఎప్పుడు అనుకుంటున్నాం కానీ పోవుడే అయితలేదు. పోదాంపా. ఏ దాందేముందే, పోదాంపా. ఇంత వండి పెట్టేసి వస్తా. ఎట్లయినా తయారయ్యే ఉన్నా. ఏంది వండుతావు? కోడలు ఉంది కదా, వండుకుంటుంది పా. ఏ వండుతుందే, వండదని ఏం కాదు. కాకపోతే అది బట్టలు విండి పిల్లలకు వంట చేసి ఇంత టిఫిన్ తీసుకొని పోయే వరకల్లా ఆలస్యం అవుతుంది. మళ్ళీ దానికి ఎందుకు చెప్పు కష్టం. సరే మరి నేను కూడా ఇంత వండి పెట్టేసి వస్తా. సరే వండి పెట్టి రాపు, పోదాం. సరే మంచి. ఏందత్త మామి చెల్లెకి అంతగానం పిలుస్తుంది? ఎన్నో రోజుల నుంచి గుడికి పోదామా అనుకుంటున్నాం. అనుకున్నాడే తప్ప పోవడైతే లేదు. ఇయ్యాలనన్నా పోదామా అని అడుగుతుంది. మరి పోయొస్తారా? పోయి వస్తామే, చాలా రోజులే. మనసా ఇంకా మిగిలిన బట్టలు విండేసుకో. నేను వంట చేసి పిల్లలకు టిఫిన్లు కట్టిపోతా. నువ్వు కూడా బుక్కెడు తినేసి పిల్లలకు పోయి తినిపించేసిరా. సరే అత్తమ్మ. సరేనా? అన్సూర్య, ఎడుకో రెడీ అవుతున్నావు? నేను లచ్చక్క గుడికోతున్నాం. పోయిరా పొండి. అన్సూయ, అన్సూయ, వస్తున్నా. దా పోయేస్తా. శివమ్మ పోయేస్తారా? అవునా ఆంటీ? మా అత్తోళ్ళు పోయిర్రా? అవును అమ్మ, ఎప్పుడు ఇద్దరు అతుక్కొనే ఉంటారు. ఎప్పటికి అదే ఉంది. అవును, మరి వాళ్ళది ఏళ్ళ దోస్తానాయే. సాల్తీ చక్కదనం. అవునే, దేవుని ఏమని మొక్కుకున్నావు? ఏంది లచ్చక్క అట్లా అడుగుతున్నావు? అట్లా కాదే, కలవడ్డట్టు పొద్దున్నే ఇంటికాడికి వచ్చి గుడికి పోదామని అన్నావు కదా, అందుకోసమే అంటున్నా. ఈ ఇంటికి నా ఇంటికి ఏ దిష్టి కలగొద్దని మొక్కుకున్నా. అమ్మో, అవునా? ఎంత బాగుంది కదా. అవునమ్మమ్మ, తిన్నావా? ఏందమ్మా ఏమో ఆలోచిస్తున్నట్టున్నావు? అవును, ఎప్పుడు మీరు ఇద్దరు ఇంత మంచిగా ఉంటారు, ఎప్పుడు కొట్లాడుకోరా? వామ్మో, నీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది? అంటే మీరు ఎప్పుడు కలిసి ఉంటారు కదా ఇంత ప్రేమగా, అందుకే అడిగిన. మనగలిసిన మనిషి దొరకదు బిడ్డ, మాగిన కుండ దొరకదు. అంటే ఏందత్తమ్మా? మనగలిసిన మనిషి అంటే మనతోని స్నేహం చేసే వాళ్ళకి మనలాంటి గుణము, మనలాంటి మనస్తత్వము, మనలాంటి ఆలోచన అట్లా ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఎప్పుడైతే మనలాంటి గుణం, మనలాంటి ఆలోచన, ఎప్పుడైతే మనకు స్నేహం చేసే వాళ్ళతో అన్నీ కలుస్తాయో అట్లాంటి వాళ్ళు దొరుకుడు చాలా కష్టం. అందుకే దీని ఆలోచనలు నా ఆలోచనలు అట్లా కలిసినాయి కాబట్టి మా ఇద్దరి స్నేహం ఇప్పటి వరకు ఏ గొడవలు లేకుండా గిట్లుంది. మరి మాగిన కుండ అంటే ఏంటి? మరి మాగిన కుండ అంటే ఇవాళ రేపు కుండలు తెస్తే మాగేదాకుంటున్నాయా? తెచ్చిన వారం రోజులకో 15 రోజులకో పట్టుమని వాళ్ళ కొట్టుర్రు. వెనకటనేమో తొక్కులు పెడుదురు, ఏమన్నా గోళాలలో నింపి పెడుదురు, అప్పుడు కుండలు మాగి ఉంటుండే. కానీ ఇప్పుడు అట్లా పోసి పెట్టేటోళ్ళు లేరు, కుండ మాగేదాకా కూడా ఉంచేటోళ్ళు లేరు. ఇంట్లో పెద్ద మనుషులు కూడా మాగిన కుండతోని పోల్చుకుంటారు అనమాట. మాగిన కుండ ఎంత ముఖ్యమో ఇంట్లో పండిపోయిన ముసలోళ్ళు వాళ్ళ అనుభవం ఎంత కాశీ ఒడవోస్తే వాళ్ళు అంత దాకా ఆ వయసు దాకా వస్తారు. కానీ ఈ రోజుల ఇవన్నీ ఇప్పటోళ్ళకి అర్థమైతలేదు. అందుకే మాగిన కుండ దొరకదు, అట్లాంటి పెద్ద మనుషులు పోతే మళ్ళీ మనకు దొరకరు. అందుకోసమే మాగిన కుండనైనా ఇంట్లో ఉన్న పెద్ద మనుషులనైనా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇట్లాంటి స్నేహము దొరకదు, ఇట్లాంటి మనుషులు దొరకరు. చూసేటోళ్లకు స్నేహితులు లెక్క కనబడ్డా మేము మాత్రము అక్క చెల్లెళ్ళ లెక్కనే ఉంటాం. ఈమెకు మనుషుల విలువలు, వాటికి అర్థాలు తెలవాలంటే ఇంకా టైం పడుతుంది. ఇంకా చిన్న పిల్లనే కదా మానస, అర్థం చేసుకుంటుంది. కానీ నడు, ఆకలి అవుతుంది.
మనసా ఆ, రా బిడ్డ. వస్తా. సరే అమ్మా నేను పోతున్నా, మా అత్త పిలుస్తుంది. ఓ పిల్ల ఇట్లా వీళ్ళిద్దరు కొట్లాడుకోరా? ఎప్పటికి కొట్లాటలు రావా? ఎందుకు రావమ్మా? వీళ్ళ పంచాయతీలు అన్నీ ఇప్పటికీ ఉంటూనే ఉంటాయి. కొట్లాట ఎందుకు రావు వీళ్ళకి? అవును, మరి ఒకసారి ట్రై చేద్దామా కొట్లాట పెట్టి? చేద్దాం చేద్దాం. సరేలే నేను పోతున్నా. సరే మనసా అత్తమ్మ. ఇగో ఈ కూర తీసుకపోయి అంచు ఎక్కిచ్చిరాపు. సరే ఎడబెట్టు. దానికి ఈ కూర అంటే చాలా ఇష్టం. ఇచ్చొస్తా అడబెట్టు. జరుగుతుంది అదంటే ఇచ్చొద్దాం. ఓ ఇచ్చిరాపు, నువ్వు కూడా పోయి ఇచ్చేసిరా. ఇక్కడ తల్లి పట్టు. అత్త నీకు ఇష్టమని నీ కోసం మీ లచ్చక్క ఈ కూర పంపింది. అవునా? జరగడ పెట్టరా. సరే. అవును, మా లచ్చక్క ఏం చేస్తుంది? ఏం చేస్తలేదు, మీ లచ్చక్క కూసుంది. మానస మా ఆడబిడ్డింటికి దావత్ పోతున్నా. మొన్న అత్తమ్మ చేయించుకున్న గొలుసు ఉంది కదా, అవును చేయించుకుంది. నా గొలుసుది చైన్ తెగిపోయింది, జర అత్తమ్మని ఇవ్వమా. సరే మంచిది చెప్తా. ఏంది మానస పిలిచినవు? మీ ఇద్దరు పిచ్చోళ్ళు, మన ఇద్దరం వాళ్ళకి గొడవ పెట్టాలనుకున్నాం కదా, మంచి అవకాశం దొరికింది. నేను చెప్పేది వినండి, అర్థమైందా? అట్లా చేద్దాం, సరేనా? సరే సరే. ఓ సూపర్ సూపర్. ఈ ఒక్క విషయానికి వాళ్ళేమి గొడవ పడరు. నీకు వాళ్ళ గురించి తెలియదు. ఈ ఒక్క విషయంకి గొడవ రాదని నాకు కూడా తెలుసు. అనసూయత్త మా అత్తమ్మ ఉన్నప్పుడు నువ్వు మాత్రం ఇట్లా చెయ్యాల, అర్థమైందా? సరే నువ్వు చెప్పిన పని చేసి వస్తా. సరే పో పో జల్దీ. అన్సూర్య ఏం చేస్తున్నావు? కవిత మీరా? ఉండు చేరు చేస్తా. పని తీరిందా? నీ పని చల్లగా ఉండ. లచ్చక్కను సొమ్ముగితే ఏమన్నా అడిగినావా? ఏంది కవిత గట్ల అడుగుతున్నావు? నువ్వు అడిగినా లేదా చెప్పరాదమ్మా. ఇప్పుడు ఇంతకేమైంది చెప్పుండి. లచ్చక్క ఏమంటుందంటే సొమ్ములు నేను మంది కోసం చేయించుకున్నానా అంటుంది. ఏంది అంత మాట అన్నదా? అవును అనసూర్య, వాళ్ళ కోడలతోని చెప్తుంటే నేను విన్నా. అవును, నేను కూడా విన్నా. సరే అనసూర్య పోతున్నా. ఏమైందే గట్ల కూర్చున్నావు ఒక్కదానివి? ఓయ్ అగ్గో ఏమైందే? పిలిచినా వాళ్ళకుతలేవు, గట్ల ఒక్కదానివి కూర్చున్నావు? ఏమైందే పిలుస్తుంటే వాళ్ళకవు? ఏందని సూర్య, లచ్చక్క పిలిస్తే పలకవు? ఇందాక ముచ్చట కోసమా? ఇందాకడ ముచ్చటేంది? కవిత అని వీడికెళ్ళి గమ్మునవో. అగో ఇప్పుడు ముచ్చట నాన్నది అడుగుతుంటే గంత మంచిగా దాన్ని ఇంట్లోకి వెళ్ళిపో అని చెప్తున్నావేమే? ఏం ముచ్చట చెప్పు రాదు, గట్లున్నావు. అన్సయ్య నేను ఏమన్నా దాన్ని నా ముఖం మీద గేట్ వేస్తుందా? అది ఏమైందో అడిగితే చెప్పదు. ఈమెకి ఏమైంది? నా ముఖం మీద గేట్ వేసింది. ఇప్పుడు అసలైన ఆట మొదలు. ఏం చేస్తుందో చూస్తా. మానస అత్తమ్మ. అనసూయ ఏందే గట్ల చేస్తుంది? నేను దాన్ని ఏమన్నా అన్ననా ఏంది? నువ్వెందుకు బాధపడుతున్నావు అత్తమ్మ? నీకు ఆమె మీద ప్రేమ ఉంది కానీ ఆమెకు నీ మీద ప్రేమనే లేదు. ఏందే గట్ల నవ్వుతివి?
అవునత్తమ్మ, నీ సాటుకి నీ మీద నాకు ఎన్ని చాడీలు చెప్పిందో. మీ అత్త మంచిగా తిండి పెడుతుందా, నిన్ను మంచిగా చూసుకుంటుందా అని. మళ్ళీ మీ ఇద్దరు మంచి దోస్తులు కదా, మళ్ళీ నీకు చెప్తే బాధపడతావు అని నేను ఇన్ని రోజులు చెప్పలే అత్తమ్మ. అదెందుకే గట్లా అడుగుతుంది? అది అట్లా అడగదు, నాకు తెలుసు. ఇగో నువ్వు ఇట్లా అంటావు, మళ్ళీ నమ్మవు. కావాలంటే ఇక కవిత అంటే అడుగు, చెప్తుంది. నువ్వు చెప్పినా నమ్మవు. నేను అట్లా ముఖం మీద గేట్ వేసేది లేకుండేనో ఏమో. ముఖం మీద గేట్ వేసి తప్పు చేసిందా? ఏందని సూర్య గట్ల బాధపడుతున్నావు? నువ్వేం తప్పు చేయలేదు. ఏంది కవిత గంత మాట అన్నది? ఆ మాట ఇన్న నుంచి నా మనసులో మనసు లేదు. సూర్య ఏడవకు, అంత బాధపడకు. ఇప్పుడు ఏమైంది? దీన్ని నేను ఏమన్నా అని దీన్ని అడగాలని ఉంది, కానీ నేను ఏం అడగలేకపోతున్నా. దీన్నైతే నేను ఏం అనలేను. ఎందుకు మరి ఇది గిట్లా చేస్తుంది? అమ్మా, అమ్మ ఏంది ఇట్లా ఒక్కదానే నిలబడ్డు? ఏమైంది? పిన్ని లేదా? సిరి వచ్చినట్టుంది. నువ్వు ఉండమ్మా, నేను పిన్ని దగ్గరికి వేసి వస్తా. వామ్మో, నా ముఖం మీదనే ఇది గేట్ వేసింది. నేనేం అనకముందే ఏమననో చెప్తలేదు. ఇప్పుడు పిల్ల పోతే పిల్ల ముఖం మీద గేట్ వేయదా? సిరి ఉండమ్మా, నువ్వు నేను పిన్ని దగ్గరికి వేసి వస్తాను. సిరి నాడు ఇంట్లో. ఏంది మా అమ్మ ఇట్లా మాట్లాడుతుంది? చూసిన పిల్లని ఎట్లా పిలుచుకుంటుంది. కవిత ఒకసారి ఇటు రావా? ఏందని సూర్య పిలిచినావు? చూసినావు కవిత, పిల్లొచ్చి పిన్ని పిన్ని అని నన్ను పిలుస్తుంటే బెదిరించి ఇంట్లోకి పిలుచుకుంది. ఎట్లా బెదిరించింది చూడు కవిత. నీకు ఎప్పుడో చెప్పిన ప్రేమ ఆరాటం నీకు తప్ప ఆమెకు లేదని. నువ్వేమో నా మాట వినవు. ఇప్పుడైనా నీ చెవులతో నువ్వే విన్నావు కదా, ఇప్పటికైనా నమ్ము. అసలు ఏం జరిగింది? అమ్మ పిన్ని ఒకరినొకరు వదిలి ఉండరు కదా, అట్లాంటిది వీళ్ళకి ఏమైంది? మాట్లాడుకుంటలేరు. సిరి అన్నం ఎందుకు కనుక ఇక్కడ కూర్చున్నావు? ఏమైందమ్మా? నువ్వు పిన్ని మాట్లాడుకుంటలేరు, ఏమైంది అసలు చెప్పు. ఏంది సిరి, వచ్చి ఈడనే కూర్చున్నావు? అన్నం తినవా? ఉండదు, నేను ఏమైంది చెప్పమ్మా నీకు పిన్నికి. ఆగు, మీ అమ్మ ఏం చెప్తుంది కానీ అసలు ఏం జరిగింది తెలుసా? మీ పిన్ని ఉంది కదా. ఇప్పుడు ఇవన్నీ చెప్పుడు అవసరమాయే? నువ్వు ఉండత్తమ్మా, ఎప్పటికైనా చెప్పాల్సిందే కదా. ఇదేందమ్మా మీ మధ్యలో ఇంత జరుగుతున్నట్టు నమ్మబుద్ధి అవుతలేదు. చంద్రుడంట టోనికే గ్రహణం పడుతుంది బిడ్డ. మనం మామూలు మనుషులం, మనకు మనస్పర్ధలు రావా? ఏదో ఒకరోజు ఆ గ్రహణం ఇడిచినట్టు మనకు కూడా మనస్పర్ధలు ఇడుస్తాయి. చూద్దాం ఇంకెన్ని రోజులు ఈ గ్రహణం. అందరికీ నమస్కారం. పార్ట్ 1 చూసారు కదా, పార్ట్ 2 కూడా కమింగ్ సూన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఎలాంటి క్లారిఫికేషన్స్ కావాలన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. లచ్చి మా లచ్చి. సబ్స్క్రైబ్ మై ఛానల్.